చెప్పు. ఆఫీస్లో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. నాకే ఒంటరిగా ఉండాలని ఉంది. ఇప్పుడు ఎవరి నుంచి ఎలాంటి ముప్పు లేదు కనుక అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. నేను కొన్ని రోజులు వెళ్తాను అని రిక్వెస్ట్ చేసింది. మహీకి చెప్తానమ్మా. వద్దు సార్, తనని అడగాల్సిన పని లేదు. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అంటున్నా మహీకి చెప్తే మంచిదని ఆమె ముందే కాల్ చేశాడు. డాడ్, మహి నీ ఆఫీస్ పని మీద అమ్మాయిని ముంబై పంపిస్తున్నాను. ఒంటరిగా కొన్ని రోజులు ఉండి రావాలంట. వెళ్తాను అంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావు అన్నాడు. నేను రావడానికి టైం పడుతుంది డాడీ. వెళ్తాను అంటే వెళ్ళమను, నాకేం ప్రాబ్లం లేదని కాల్ కట్ చేశాడు. అంతా వింటున్న వైష్ణవి మొహంలో కోపం, బాధ తొంగి చూశాయి. ముంబై అక్కడ ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి చేరుకుని తన వర్క్స్ అన్నీ చూసుకొని వైష్ణవి కంపెనీ అలాట్ చేసిన ఫ్లాట్కి చేరుకుంది. డ్రైవర్ని మార్నింగ్ రమ్మని చెప్పి ఫ్లాట్కి వెళ్ళింది. 2 బెడ్రూమ్ ఫ్లాట్. చాలా నీట్గా, క్లాస్గా ఉంది. ఫర్నిచర్ అంతా సర్ది ఉంది. మహిధర్ ముంబై వచ్చినప్పుడు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడని తెలిసి బెడ్రూమ్లోకి వచ్చి కర్టెన్స్ తొలగించింది. ఎదురుగా సముద్రం. చల్లని గాలి రివ్వును తాకింది. అలలు ఎగిరెగిరి పడుతుంటే చూడటానికి చాలా బాగుంది. జడముడి పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళిన ఆమెకి అక్కడ గ్రాసరీస్ అవి కనిపించాయి. ఆమె వెళ్తుందని తెలిసి మేనేజర్తో చెప్పి అన్నీ ముందే ఏర్పాటు చేయించారు జయదేవ్ గారు. ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకుని కాఫీ కలుపుకొని బాల్కనీలోకి వచ్చి చైర్లో కూర్చొని సముద్రాన్ని చూస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తుంటే మనసంతా తేలికగా అనిపించింది. చాలాసేపు అక్కడే గడిపేసిన వైష్ణవి ఫ్రెష్ అవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. తలారా స్నానం చేసి వచ్చాక మనసు, మెదడు మరింత తేలికగా అయ్యింది. ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని బయటికి వచ్చిన తనకి క్రాస్ లెగ్స్ వేసుకొని కాల్ మాట్లాడుతూ కనిపించాడు మహి. ఒక్క క్షణం అక్కడ ఉన్నది మనిషేనా లేదా తను ఏమైనా భ్రమ పడుతుందా అన్నది అర్థం కాక కళ్ళు నులుముతూ చూసింది. ఆహా, అది మామూలు కటౌట్ కాదు కదా భ్రమపడటానికి. నిజంగానే మహిధర్ ఉన్నాడు. వైషు వచ్చేశాక ఉదయ్, అదేంటి మహి, వైష్ణవిని ఒంటరిగా పంపించావా? అయినా నా కోసం పాపం తనని ఎందుకు తిట్టడం? నేను తన్వికి చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు వేసిన శిక్ష ఇది. అనుభవించాలి కదా. నా కారణంగా వైష్ణవికి యాక్సిడెంట్ అయ్యింది. నువ్వు చావు బ్రతుకుల వరకు వెళ్ళి తిరిగి వచ్చావు. ఇన్ని దారుణాలు చేసినా నన్ను క్షమించి నీకేమైనా అవుతుందేమో అని తన ప్రాణం లెక్క చేయకుండా వచ్చిన వైష్ణవిని తిట్టడం, కోప్పడడం ఏంటి? ఆ రోజు నేను బెదిరించడం వల్ల పారిపోయినా ఈరోజు నీకోసం రిస్క్ తీసుకుని వచ్చిన అది ఆమె ప్రేమ కారణంగానే. లేదంటే నీకోసం తను ఎందుకు ఇబ్బంది పడాలి? ఈ విషయంలో మాత్రం నేను వైష్ణవికే సపోర్ట్ చేస్తాను మహి. తనని ఏమైనా అంటే అన్నగా నేను ఊరుకోను అన్నాడు. వైష్ణవిని చూస్తూ కాల్ యూ బ్యాక్ అని కట్ చేసి తననే సూటిగా చూస్తున్నాడు. అస్సలు పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది. మహి కూడా అస్సలు మాట్లాడకుండా వెనకే వెళ్ళాడు. అతన్ని చూడకుండా రోటీస్ కోసం పిండి తీసుకుని ప్లేట్ కోసం వెనక్కి తిరిగేసరికి ముందున్నాడు. మంచి అరోమా వస్తున్న ఆమె హెయిర్ స్మెల్ పీలుస్తుంటే డిస్టర్బ్ చేసింది. ఆమె మీదకు వంగుతూ పైన ఉన్న కాఫీ పౌడర్ తీసుకున్నాడు. తనని ఎక్కడ పట్టుకుంటాడోనని కళ్ళు మూసుకున్న వైష్ణవికి అలాంటిదేం లేకపోవడంతో చూసేసరికి అతను కప్పులో కాగిన పాలు కాస్త షుగర్ వేసుకుని స్పూన్తో కలపడం చూస్తూ పళ్ళు బిగబట్టి ప్లేట్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అతను ప్రిపేర్ చేసిన కాఫీని సిప్ చేస్తున్నాడు. ఎందుకు వచ్చినట్టు? ఒంటరిగా ఉండాలని చెప్తే మామయ్య గారు ఈ వోల్కానోని నాతో ఎందుకు పంపారు అంటే నా వెనకే వచ్చేసాడనమాట అని రుసరుసలాడుతూ పిండి కలుపుతూ ఫోన్ చేసింది. అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది జమున అన్నారు జయదేవ్ గారు నవ్వుతూ. మహి వెళ్ళాడనమాట. కోడలికి కోపం వచ్చి ఉంటుంది మీ మీద అంది. నీ సుపుత్రుడు తనని పంపించినట్టే పంపించి వెనకే వెళ్తాడు. నాకు మాత్రం ఏం తెలుసు? తన్వికి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఇండియా బయలుదేరాడు అని చెప్పింది. భార్య ఒంటరిగా ఉంటే ఏ భర్త మాత్రం ఊరుకుంటాడు? మరైతే ఎందుకండి తనని తిట్టి ఒక్కదాన్నే ఇండియా పంపించాడు? ఒక్కటే ఎందుకు వచ్చింది? తన వెనకే మహి కూడా వచ్చాడు సేమ్ ఫ్లైట్లో. కాకపోతే అమ్మాయి చూడలేదు అనగానే ఆశ్చర్యంగా చూశారు ఆమె. ఏంటి మీరంటుంది? వైష్ణవికి తోడుగా వచ్చాడా మహి? అవును, మరి తనని ఒంటరిగా ఎలా వదిలేస్తాడు? ఇక్కడ తన ఇంటికి చేరాకే తిరిగి మళ్ళీ వెళ్ళాడు అని నీకు తెలుసు కదా. తనకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందని. మీరంతా ఉదయ్ దగ్గర ఉంటే మహి డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు. వాడికి తెలియకుండా నేను వాడి వెనకే వెళ్ళాను. మహిని చెక్ చేసిన డాక్టర్ని కనుక్కుంటే తెలిసింది తనకి తలనొప్పి విపరీతంగా వస్తుందని చెప్పాడంట.
ప్రాపర్ రెస్ట్ లేకపోవడంతో ఎక్కువగా జర్నీ చేయడం వల్లే అలా జరుగుతుందని మెడిసిన్ వాడమని చెప్పారంట. మళ్ళీ అలాగే హెడేక్ వస్తే రమ్మని చెప్పారు. ట్రీట్మెంట్ అయ్యే వరకు అక్కడే ఉండాలని అనుకున్నాడు. కానీ అమ్మాయి ఒంటరిగా ముంబై వెళ్తుందని తెలిసి మళ్ళీ వచ్చేశాడు. ఇక్కడ ఇద్దరికీ ప్రేమ ఉంది, కానీ పరిస్థితులు వాటిని తెలియనివ్వకుండా చేస్తున్నాయి జమున. వైష్ణవి ఒంటరిగా వెళ్ళింది అంటే కారణం మహి మీద ఉన్న ఇష్టమైతే, ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా వైష్ణవి కోసం రావడంతో కూడా మహి ప్రేమనే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒక్క దగ్గరే ఉన్నారుగా, నిదానంగా తెలుసుకుంటారులే, తొందరేముంది అంటూ వైష్ణవి కాల్ లిఫ్ట్ చేశారు. సార్ మీకేం చెప్పాను, నేను ఒక్కదాన్నే ఉంటాను అని కదా, ఏమైందమ్మా అడిగారు ఏమీ తెలియనట్టుగా. నిజంగానే మీకు తెలియదా, మీ అబ్బాయి ఇక్కడికి వచ్చినట్టు? కాఫీ తాగుతూ హాల్లో కూర్చున్న మహి తననే చూస్తుంటే కోపంగా అడిగింది. మహి అక్కడికి వచ్చాడా? అయ్యో నాకు తెలియదమ్మా, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఉండాలని డాక్టర్ చెప్పారు, అందుకే నిన్ను ఇండియా పంపించాడంట. నాకు ఇందాకే తెలిసింది. అక్కడ డాక్టర్ నాకు కాల్ చేసి తిడుతున్నారు, అట్లా పేషెంట్ని ఎలా పంపిస్తారని. ప్లీజ్ తల్లి, వాడిని ఎలాగైనా తిరిగి లండన్ పంపే బాధ్యత నీదని మెలికబెట్టారు జయదేవ్ గారు. ఏంటి ట్రీట్మెంట్ అంది. అప్పటికే కోపం పాలకొంగు మీద నీళ్లు చల్లినట్టు చప్పున తగ్గిపోవడంతో. అవునమ్మా, వాడికి హెడేక్ మళ్ళీ వస్తుందంట అని మహిదర్ హెల్త్ కండిషన్ అంతా చెప్పి, ప్లీజ్ తల్లి ఎలాగోలా అతన్ని లండన్ పంపించు, మేము ఎంత చెప్పినా వినడు, మొండోడు, ఇక నీ ఇష్టం, భర్త అనుకుంటావో బాస్ అనుకుంటావో బాధ్యత అంతా నీ మీద వేస్తున్నాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు. అప్పటి వరకు కోపంగా చూసిన వైష్ణవి కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగి అమాంతమైన ప్రేమ కనబడుతుంటే కార్నర్ స్మైల్ మహిదర్ ముఖంలో. తన కోసం కలుపుతున్న పిండిలో మరో గ్లాస్ వేసి ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా వంట పూర్తి చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన మహిదర్ కోసం వెయిట్ చేస్తుంది హాల్లో. దొరవారు ఎంతసేపైనా రారే అని చూస్తున్న ఆమెకు నిజంగానే నీరసం వచ్చింది. టెక్కు చూపిస్తున్నాడు కాబోలు. అరే అక్కడ ఏం జరిగిందో అడగకుండా ఒక్కదాన్ని అంత దూరం నుంచి పంపించేసింది కాకుండా ఇక్కడ కూడా నన్ను సాధించడానికి వచ్చాడు మహానుభావుడు. హెల్త్ ఇంపార్టెంట్ కదా, ట్రీట్మెంట్ వదిలేసి నా కోసం రమ్మని నేనేమి చెప్పలేదే. సరే వచ్చాడు, నాతో మాట్లాడి నా బాధ అర్థం చేసుకుని తిట్టో కొట్టో చెప్పచ్చుగా, అది కూడా లేదు. నేనే వెళ్ళి బతిమలాడాలని చూస్తున్నాడా? నెవర్. ప్రతిసారి నేనే తగ్గాలా? ఎందుకు? నాకు మాత్రం బాధగా ఉండదా? మనసు ఉండదా? ఫీలింగ్స్ ఉండవా? అతనిది యాటిట్యూడ్ అయితే నాది సెల్ఫ్ రెస్పెక్ట్. రాకపోతే పోనీ, నేను మాత్రం పిలవను అని హాల్లోనే కూర్చుంది. ఇంతలో ఓన్లీ ప్యాంటుతో తల తుడుచుకుంటూ వచ్చాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఎవరు వచ్చారని ఇంట్రెస్టింగ్గా చూస్తున్న వైష్ణవికి స్విగ్గీ నుండి ఫుడ్ అని తెలిసి పిచ్చ కోపం వచ్చింది. అంటే నేను వండనని అనుకున్నాడా, లేదా నా చేతి వంట తినడం ఇష్టం లేక తెప్పించుకున్నాడా అని గసగసాలు నూరుతుంటే తనను పట్టించుకోకుండా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని టీవీ ఆన్ చేసుకుని తింటున్నాడు. వైష్ణవి కూడా రోటీస్ విత్ పన్నీర్ కర్రీ వేసుకుని కూర్చుంది మహిదర్ ఎదురుగా. మ్యూజిక్ ఛానల్ పెట్టాడు. వైష్ణవి నోరు తెరుచుకొని చూస్తుంటే వాల్యూమ్ పెంచాడు. మహి టీవీలో నిమగ్నం అవ్వడం, ముఖ్యంగా హీరోయిన్ని చూస్తుంటే చిర్రెత్తుకొచ్చి టీవీ ఆఫ్ చేసి ప్లేట్ అక్కడే వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్కు అడ్డంగా పడిపోయింది. బయట మ్యూజిక్ కూడా ఆఫ్ అయినట్టు ఉంది, సౌండ్ లేదు. ఆమె ఫోన్కి మెసేజ్ వచ్చింది, తినకపోతే ఇంటికి వెళ్ళే వరకు ఉరికించి మరీ కొడతా అని. చూసి హ్యాపీ అయినా మాట్లాడకుండా మెసేజ్ చేశాడని ఉక్రోషం వచ్చి, నాకేం వద్దు, నువ్వు హ్యాపీగా తిని హీరోయిన్కి సైట్ కొట్టుకో అని తిరిగి మెసేజ్ చేసింది. నెక్స్ట్ మినిట్ డోర్ బద్దలయ్యేంత సౌండ్. దెబ్బకి బెదిరిపోయి డోర్ తీసింది. అవే చూపుల చొరకత్తులు. మాట్లాడకుండా సూటిగా చూస్తుంటే కుక్క పిల్లల సైలెంట్గా వెళ్ళి ప్లేట్ ఖాళీ చేసే పనిలో పడింది. ఆల్రెడీ తినేశాడు మహి. ఆమె కంచాన్ని సహా క్లీన్ చేస్తుంటే చూస్తూ వెళ్ళాడు గదిలోకి. రాక్షసుడు అని గొనుక్కుంటూ ప్లేట్ సింకులో వేసి లైట్స్ ఆఫ్ చేసి తన రూమ్లోకి వెళ్ళింది. మహి ఇంకో రూమ్లో ఉన్నాడు. ఎంతసేపైనా నిద్ర రావడం లేదు. ఆరోగ్యం బాగోక తన కోసం వచ్చిన మనిషిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఉండటానికి తానేమి రాతియుగం నాటి అమ్మాయి కాదు కదా, సగటు మధ్య తరగతి అమ్మాయి. ప్రాణం ఒప్పక వెళ్ళి డోర్ నాక్ చేసేంతలో లాక్ చేయని డోర్ కొద్దిగా తెరిచి కనబడేసరికి మెల్లిగా తీసింది. బెడ్కి బోర్లా పడుకుని ఉన్న అతన్ని విశాలమైన వీపు వజ్రంలా మెరుస్తుంటే గుటకలు మింగుతూ చిన్నగా శబ్దం చేయకుండా తలుపు దగ్గరకు వేసి వెళ్ళింది.
మంచి నిద్రలో ఉన్నాడని దూరంగా ఉన్న కనుబొమ్మలు చెప్తుంటే ఏసీ అడ్జస్ట్ చేసి మహి పక్కనే కూర్చొని అతని తల మీద చూసింది. ఇన్ని రోజుల్లో ఎప్పుడు అంత పర్టికులర్గా చూడని తనకి స్టిచ్చెస్ కనబడ్డాయి. మొండి, ఇంత దెబ్బ తగిలితే రెస్ట్ తీసుకోవడం మానేసి నన్ను టార్చర్ పెట్టడమే పనిగా పెట్టుకుంటాడని కన్నీళ్లతో చూసింది. ఇదంతా తన మీద ఇష్టంతోనే అని తెలియని చిన్నపిల్ల ఏమీ కాదుగా. ఇప్పుడు వచ్చింది కూడా తనని ఒంటరిగా వదిలి ఉండలేకనే కదా. చిన్నగా అతని జుట్టులోకి వేళ్ళు పోనించి నెమ్మదిగా నిమిరింది. చేతిని విసిరి కొట్టి గెట్ అవుట్ అన్నాడు. బిగుసుకుంది తను. పో బయటకు అని గదమడంతో మహి కష్టంగా పలికింది. సిగ్గు లేదా నీకు? నా కోసం మరీ అంతలా చస్తున్నావా? వచ్చేసావు నైట్ అయ్యేసరికి అని అంటుంటే ఆమె ముఖంలో నెత్తురు చుక్క లేదు. మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అడిగింది తిరిగి. జస్ట్ గెట్ అవుట్. వెళ్ళను, సమాధానం చెప్పు. ఆమె చెయ్యి పట్టుకొని గదిలోంచి బయటకు తోశాడు. ఒంటరిగా ఉండాలి అన్నావు కదా, ఉండు. మరి నాతో నీకేంటే అని మొహం మీద డోర్ వేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రంతా బాగా తింకి ఒక ఆలోచనకు వచ్చిన వైష్ణవి అనుకున్నదే తడవుగా ప్లాన్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యింది. లేచాక తన వరకే కాఫీ కలుపుకు వెళ్ళి హాల్లో కూర్చొని సుప్రభాతం పెట్టుకుంది. ఆ సౌండ్కి కూడా అతను బయటకు రాలేదని చూస్తూ కాఫీ అయ్యాక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని హౌస్ క్లీనింగ్, వెజిల్ క్లీనింగ్ చేసి ఫ్రెష్ అయి వచ్చింది. అక్కడ పూజ గది లాంటివి ఏమీ లేకపోవడంతో మనసులోనే దేవుణ్ణి మొక్కుకొని ఆమ్లెట్ సాస్తో తింటున్న అతను ఇంకా రాలేదు. ఇంతసేపు పడుకున్నాడా ఈ శాడిస్ట్ అనుకుంటూ ప్లేట్ కడిగేసి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి కార్ రెడీగా ఉంది. ఆఫీస్ చేరుకున్నాక తన ఫ్లోర్కి వెళ్ళిన వైష్ణవికి ఎంప్లాయీస్ ఎవరూ కనబడలేదు. ఏమయ్యారు అంతా అనుకుంటున్న తనని కొలీగ్ ఒకరు స్టాఫ్ మీటింగ్ జరుగుతుంది, మీరు వచ్చాక తీసుకురమ్మన్నారు అంది. అంటే బాస్ వచ్చేసారా అంటూ వెళ్ళింది. దేవుడా, శాడిస్ట్ వచ్చేసాడా? అక్కడే ఉన్నాడని తెగ ఫీల్ అయ్యాను. దొరికావుగా, చెప్తా నీ పని అనుకుంటూ వెళ్ళింది. కంపెనీలో న్యూ స్టాఫ్తో సహా అందరూ అక్కడే ఉన్నారు. కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్స్ డేట్లోగా వర్క్ ఎలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, చేస్తే ఎలాంటి రివార్డ్స్ ఉంటాయి చెప్తున్న మహి డోర్ తెరుచుకుని వచ్చిన వెలుతురికి డిస్ట్రాక్ట్ అయ్యి చూసేసరికి స్లీవ్లెస్ పిస్తా టాప్, బ్లూ జీన్స్లో వన్ సైడ్ వేసిన బెనారస్ దుప్పటాతో కనబడింది వైష్ణవి. అక్కడ ఉన్న కొందరు మేల్ ఎంప్లాయీస్ ఆమెని కళ్ళు నోరు తెరుచుకుని చూస్తుంటే మహిధర్ పళ్ళు బిగించి చూశాడు. అతని కళ్ళు నిప్పులు కురిపించాయి ఆమె మీద. క్రేప్ టాప్, స్కిన్ టైట్ జీన్స్లో హెయిర్ లీవ్ మొత్తం చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసి నూటిపై చిన్న స్టిక్కర్ మాత్రమే ఉంది. పసిమి మేని ఛాయతో దేవకన్య తమ కళ్ళ ముందు ఉందా అన్నట్టు మైమరిచి చూస్తున్నారు అంతా. కాల్చేలా ఉన్న మహిధర్ చూపులు పట్టించుకోకుండా వెళ్ళి కూర్చుంది. పళ్ళు పటపటా నూరుతూ మీటింగ్ ఫినిష్ చేసి క్యాబిన్కి వెళ్తూ సీనియర్ మేనేజర్ అయిన రీనాని పిలిచాడు. హాట్ రెడ్ కలర్ స్కర్ట్లో ఫుల్ మేకప్, ముక్కు అదిరే డియోడ్రెంట్తో సినిమా హీరోయిన్లా ఉంది. 25 ఏళ్ల పాప. బాస్ పిలవడమే హై హీల్స్ని టక్కటక్కలాడిస్తూ ఎస్ఆర్ అంటూ అతని ముందుకు వెళ్ళింది. నేను చెప్పిన అపాయింట్మెంట్ ఫిక్స్ చేశావా అన్నాడు. ఎస్ఆర్ చేశాను. గుడ్. ఆ ఎండింగ్ ప్రాజెక్ట్స్ పెన్ డ్రైవ్ తీసుకుని క్యాబిన్కి రా అని వైష్ణవి ముందే చెప్పి వెళ్ళాడు. ఆ మేనేజర్ ఆనందానికి అవధులు లేవు. ఉబ్బి తబ్బిబ్బై వెనకే వెళ్ళింది వైష్ణవి. అక్కడ పిఏగా ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇక్కడ జస్ట్ ఎంప్లాయ్ సోర్స్ మీద వచ్చింది. చైర్మన్ గారు డైరెక్ట్గా పంపడంతో ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పలేదు. మేనేజర్ క్యాట్ వాక్ ఆమె ఓవర్ యాక్షన్ చూస్తుంటే వైష్ణవి కడుపులో మంటలు పుట్టాయి. కావాలని బెదిరింపులు ఇవన్నీ. ఈ శాడిస్ట్ ఆ పిల్లని దరిదాపుల్లోకి కూడా రానివ్వడని నా గట్టి నమ్మకం అనుకుంటూ క్యూబిక్లో కూర్చున్న వైష్ణవి ముందు కాఫీ కప్ పెట్టి హాయ్ అన్నాడు. అక్కడే హెచ్ఆర్ విఘ్నేష్ హాయ్ అని థ్యాంక్స్ అంది. నైస్ డ్రెస్ అంటూ ఎక్కడ మీరుండేది అన్నాడు. ఆమె బాస్తో పాటే ఉంటుంది అని తెలియక అపార్ట్మెంట్ అని చెప్పింది. వావ్, అది హై క్లాస్ ఏరియా కదా, మీరు చూస్తే నార్మల్ ఎంప్లాయ్, అక్కడ ప్లాట్ ఎలా సాధ్యమని ఆశ్చర్యంగా చూశాడు. వైష్ణవి మనసు ఎలాగో అయ్యింది ఆ మాటకి. చూసావా, నీ స్థాయి ఏంటి అన్నది దేవుడు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడు అనుకుంది. ఇక్కడికి వర్క్ పర్పస్ మీద వచ్చాను కదా, కంపెనీ ఫ్లాట్ అండి రియలీ. అయితే మీ ఫ్లాట్కి నన్ను ఇన్వైట్ చేయండి. అక్కడ ఓన్గా ఫ్లాట్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కనీసం చూడటానికైనా అదృష్టం ఉండాలని తర్వాత తెలిసిందని అన్నాడు. సొంత ఇల్లు అనేది డ్రీమ్ కదా. నేను ఫ్లాట్ కొనుక్కొని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నా వైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నాడు.
ముంబై వాళ్ళు పాస్ట్ అని తెలుసు కానీ ఒక పరిచయానికే అన్నీ మాట్లాడేంత అనుకోలేదు. అయినా అతని ఆలోచన, ఫ్యూచర్ ప్లాన్ నచ్చి ఓకే రేపు ఈవినింగ్ అలాగే రండి, టీ తాగి వెళ్దురు అంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్ షేక్ ఇచ్చి వెళ్ళిన అతన్ని చూసి ఊపిరి పీల్చుకొని ఇటు తిరిగిన వైష్ణవికి నిప్పులు కక్కే కళ్ళతో తననే చూస్తూ కనబడ్డాడు మహి. తాగుతున్న కాఫీ పొరబోయింది. తనని అవే కిల్లింగ్ లుక్స్తో చూసి వెళ్ళిపోయాడు. ఈ చూపులతో చంపేస్తాడు నన్ను అనుకుంటూ వర్క్లో లీనమైన వైష్ణవికి లంచ్ టైంలో కూడా మహి కనబడలేదు. ఏదైనా మీటింగ్ ఉండి వెళ్ళాడేమో అనుకుని సాయంత్రం వరకు గడిపేసిన అతని జాడ తెలియలేదు. వెళ్ళి హెచ్ఆర్ని అడిగితే సార్ ఏదో అపాయింట్మెంట్ ఉందని వెళ్ళిపోయారని చెప్పాడు. కాలు ఈడ్చుకుంటూ కారులో ఎక్కి ఫ్లాట్కి చేరుకుంది. ఫ్లాట్లో కూడా మహి లేకపోవడంతో టెన్షన్గా ఫీల్ అయింది. వస్తాడేమోనని 8 వరకు చూసిన మహిదర్ అలికిడి లేదు. ఇక మనసాగక కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మహిదర్ వచ్చాడేమో అనుకుని ఆతృతగా వెళ్ళిన తనకి ఎదురు కనబడ్డాడు విఘ్నేష్. అతన్ని అక్కడ చూడగానే మీరేంటి ఇక్కడ అంది విసుగ్గా. అంటే వైష్ణవి, చిన్న పని ఉండి ఈ దారిలో వెళ్తున్నాను, రేపు కుదరదు అని ఇవ్వాలే కలిసి వెళ్దామని కింద నీ ఫ్లాట్ నెంబర్ చెప్పగానే నా ఐడి చూపించమని చెప్పారు, వచ్చాను అన్నాడు. సారీ సార్, నేను ఇంట్లో ఉండటం లేదు, పనుంది, బయటకు వెళ్తున్నాను. ఈ టైంలో ఏం పని? మా ఆయన ఇంకా ఇంటికి రాలేదండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అనగానే కరెంటు తిన్న కాకిలా చూశాడు. వాట్, మీకు పెళ్ళయిందా అంటూ. అబ్బా ఎందుకు సార్ అలా అరుస్తున్నారు, నిదానంగా అడిగినా చెప్తాను కదా అని. అవును పెళ్ళయింది, ఏం అవ్వకూడదా? అతని గుమ్మం కూడా తొక్కనివ్వలేదు, బయటే ఉంచి చెప్పింది. అలా అని కాదు అంటూ ఇంకా షాక్లోనే ఉన్న అతను తేరుకొని మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఇదంతా జోక్ అవునా అంటుంటే మీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి, హూ ఆర్ యూ అంది యాటిట్యూడ్గా. మిస్ వైష్ణవి, నేను మీ హెచ్ఆర్ అన్న విషయం మర్చిపోకూడదు, రేపు నా కిందే పని చేయాలి రోషంగా అంటున్న అతన్ని కళ్ళు పేలిపోయాయి. వైష్ణవి మహిదర్ కలిసున్న పిక్స్ ఫోన్లో చూపించడంతో మీరు బాస్తో ఎలా బెక్కుతున్నాడో అతను. చూడండి మిస్టర్, మీరు ఏ ఉద్దేశంతో ఈ టైంలో ఇక్కడికి వచ్చారో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. కాకపోతే సీనియర్ హెచ్ఆర్ అన్న గౌరవంతో ఈవినింగ్ కాఫీకి మీరు వస్తానంటే సరే అన్నాను. ఇంకో సెకండ్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని కైలాసానికి పార్సిల్ చేస్తాడు నా శాడిస్ట్ మొగుడు. అప్పటికే గుటకలు మింగుతున్న అతడు సారీ మేడం అని అర సెకండ్లో ఆ ఫ్లోర్ నుంచి మాయమైతే మరుక్షణంలో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మహి కనిపించాడు. ఆరాటంగా అతని ముందుకు పరిగెత్తిన ఆమె ఒక అడుగు దూరంలో ఆగిపోయింది, పూర్తిగా అలసిన మొహంతో ఉన్న అతన్ని చూస్తూ. వైష్ణవిని పట్టించుకోకుండా వెళ్ళాడు లోపలికి. వెనకే వెళ్ళిన తనకి అలసటగా సోఫా రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని కాళ్ళకి ఉన్న షూ రిమూవ్ చేస్తున్న ఆమెని విసురుగా చూసి కాళ్ళు లాగేశాడు. అప్పటికే షూ తీసేయడంతో అవి ర్యాక్లో పెట్టి కిచెన్లోకి వెళ్ళి హాట్గా కాఫీ కలుపుతుంటే ఆ స్మెల్ అతని నాసికను తాకింది. కాఫీ చెప్తూ టీపాయ్ మీద పెట్టేసి వెళ్తూ నన్ను భారీగా అనుకోకపోయినా మెయిడ్ అనుకుంటూ కాఫీ తాగండి అనేసి వెళ్ళిపోయి కిచెన్లోంచి నక్కి నక్కి చూసింది.